దిబ్బ రొట్టి, చెరుకు పానకం కాంబినేషన్ సూపర్ కదండీ! గోదావరి వాళ్ళకైతే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కానీ మిగతా ప్రాంతాల వారికైతే ఇదొక కొత్త రకమనే చెప్పుకోవాలి. చెరుకు పాకమా అంటే ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో, ఏం లేదండి, మనకి చెరుకుని రసం తీసిన తర్వాత బెల్లం తయారు చేస్తారు కదా! ఆ రసాన్ని బాగా మరిగించి, అలా బెల్లం తయారయ్యే లోపు మనకి చెరుకు కొంచెం పాకం తయారైన తర్వాత కలెక్ట్ చేసి, ఇలా మనము చక్కగా దిబ్బ రొట్టెల్లోకి, గారెల్లోకి ఎలా కావాలంటే అలా, అంటే మనకి స్వీట్‌కి మనం పంచదారలు లేకపోతే ఇలాంటివి వాడకుండా చక్కగా ఈ చెరుకు పానకంతో ఎంజాయ్ చేయొచ్చండి. మనం దేశీ రకాలంటాం కదండీ! పాతకాలంలో పండించే చెరుకు రకాలు. వాటిల్లో ఉన్న అద్భుతం ఏంటి అనంటే సహజంగానే అవి చాలా తీపిగా ఉంటాయండి. సో, మనం ఎటువంటి రసాయనాలు వాడకుండా సేంద్రియంగా పండించిన చెరుకు నుంచి తయారు చేసిన ఈ చెరుకు పానకం ఇప్పుడు మీకు కావాలనుకుంటే అందుబాటులో ఉందండి. చాలా కొద్ది మొత్తంలోనే ఉంది.